నటసింహం బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని త్వరలోనే వెండితెరపైకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం ఫిల్మ్ నగర్లో జోరుగా సాగుతుంది. రెగ్యులర్ కమర్షియల్ కథలకు భిన్నంగా ఒక సందేశాత్మక స్పోర్ట్స్ డ్రామా ద్వారా ఆమె సినీ అరంగేట్రం చేయనున్నారని ప్రస్తుతం కథా చర్చలు కొనసాగుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఆహా వేదికగా ప్రసారమైన అన్స్టాపబుల్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్గా పనిచేసి తన ప్రతిభను చాటుకున్న తేజస్విని సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ప్రకటనలో తన గ్లామరస్ లుక్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. అయితే తేజస్విని సినీ అరంగేట్రంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ వార్తలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నందమూరి నటసింహం బాలకృష్ణ కుటుంబం నుంచి మరో కొత్త ముఖం వెండితెరకు పరిచయం కానుందా అనే చర్చ ఫిల్మ్ నగర్లో జోరుగా సాగుతుంది. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని త్వరలోనే సినీ అరంగేట్రం చేయనున్నారనే వార్తలు ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాధారణ కమర్షియల్ కథలకు భిన్నంగా ఒక సామాజిక సందేశంతో కూడిన ఒక స్పోర్ట్స్ డ్రామా ద్వారా తేజస్విని ప్రేక్షకుల ముందుకు రానున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, నటీనటులు, సాంకేతిక బృందం ఎంపిక ప్రక్రియ కూడా సాగుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే తేజస్విని విశాఖపట్నం ఎంపీ గీతం విద్యా సంస్థల అధినేత ఎం శ్రీభరత్ను వివాహం చేసుకున్నారు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే సినీ రంగానికి సంబంధించిన పలు కీలక వ్యవహారాల్లోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వెండితెరపై ఇప్పటి వరకు కనిపించకపోయినా సినీ నిర్మాణం, కంటెంట్ ప్లానింగ్, క్రియేటివ్ వ్యవహారాలపై ఆమెకు మంచి అవగాహన ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు ఆమె సినీ అరంగేట్రంపై జరుగుతున్న ప్రచారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా సూపర్ హిట్ టాక్ షో అన్స్టాపబుల్ విజయానికి తేజస్విని కీలక పాత్రగా పోషించినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆ కార్యక్రమానికి క్రియేటివ్ కన్సల్టెంట్గా వ్యవహరించిన ఆమె తన వినూత్న ఆలోచనలతో షోకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో భాగమయ్యారు. అంతేకాకుండా బాలకృష్ణ నటిస్తున్న సినిమాల నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలను సమన్వయం చేయడంతో పాటు తన తమ్ముడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో తేజస్విని తన డాన్స్ వీడియోలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్తో కలిసి ఆమె చేసిన డాన్స్ ప్రదర్శనలు నెట్టింట వైరల్గా మారాయి. ముఖ్యంగా లవ్ స్టోరీ చిత్రంలోని సారంగతరియ పాటకు ఆమెకు చేసిన డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె గ్రేస్, స్టేజ్ ప్రెజెన్స్, ఎనర్జీకి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. తేజస్విని డాన్స్ లో కనిపించిన సహజమైన ఈస్, ఎనర్జీని చూసిన నందమూరి అభిమానులు ఆమెను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. కొందరు అభిమానులు ఆమె డాన్స్ స్టైల్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్తో పోలుస్తూ కామెంట్లు చేశారు. దీంతో తేజస్విని సినీ అరంగేట్రంపై జరుగుతున్న ప్రచారానికి మరింత ఊతం లభించింది. ఇటీవల తేజస్విని ప్రముఖ సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలర్స్ ప్రకటనలో బ్రాండ్ అంబాసిడర్గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ప్రకటనలో ఆమె తన గ్లామర్, ఆత్మవిశ్వాసంతో మెప్పించడమే కాకుండా కెమెరా ముందు కూడా సహజంగా కనిపించే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ యాడ్తో తేజస్విని వెండితెరపై కనిపించే అవకాశాలపై అప్పట్లోనే చర్చ మొదలైంది. ఇప్పుడు అదే చర్చ మరింత ఊపందుకుంది. స్పోర్ట్స్ నేపథ్యంలోని ఒక సందేశాత్మక చిత్రంతో తేజస్విని టాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఆమె సినీ అరంగేట్రంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.